దస్తరామరెడ్డి గారు, మిత్రులారా, రాయలసీమకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఇంద్రేవుల వేదవతి వీటిని ముఖ్యంగా వేదవతి పెట్టారు. కాబట్టి వేదవతిని వెంటనే పూర్తి చేయాలి, దానికి తగిన నిధులు కేటాయించాలి. అలాగే ఎల్ఎల్సిని దానికి సంబంధించిన రికగ్నైజ్ చేసేదానికి వేదవతి నుంచి కేవలం ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఆ ఎల్ఎల్సి నీళ్ళు తరలించింది. కాబట్టి ఆ రకంగా ఎల్ఎల్సికి నీరు. అట్లాగే ఈరోజు అలగనూరు రిజర్వాయరు దెబ్బతిండిపోయింది, దాన్ని కొంత డబ్బు కేటాయిస్తే దాన్ని పూర్తి మళ్ళీ పనిచేస్తుంది. అట్లాగే సిద్ధేశ్వరానికి సంబంధించి మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు వేరే ఇంకొక ప్రాజెక్ట్ కడతామని చెప్పేసి మందాల ఎంపీ గారికి చెప్పడం, కానీ అసెంబ్లీలో దానికి ప్రాజెక్ట్ సాధ్యం కాదు. కాబట్టి తీగల వంతెన బదులు దానికి కనీసం అలుగు కడితే, ముఖ్యంగా నిపుణులు శ్రీశైలం ఇందాక సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పినట్టుగా శ్రీశైలం డ్యామ్ అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మరి సిద్ధేశ్వరం అలుగు కడితే శ్రీశైలం డ్యామ్ ప్రొటెక్షన్ వస్తుంది, దానికి తోడు క్యారీ ఓవర్గా ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి దాన్ని సిద్ధేశ్వరం పూర్తి చేయాలని చెప్పేసి, అలుగును పూర్తి చేయాలని చెప్పేసి రాయలసీమ ఉద్యమంతో డిమాండ్ చేస్తాము. అట్లాగే హంద్రినీవాకు సంబంధించి జియో 404, 405ను వెంటనే విత్డ్రా చేయాలి. ఎందుకంటే అది చాలా తక్కువ కిషకులతో ఉన్నటువంటి ప్రాజెక్టు. అట్లీస్ట్ కొంత అయినా దాన్ని మనకు భూగర్భ జలాలకు కొంత అయినా ఉపయోగకరం. కాబట్టి దాన్ని సిమెంట్ చేస్తే ఆ వచ్చేటువంటి భూగర్భ జలం కూడా తగ్గిపోతుంది. అట్లాగనే ఇదివరకే రేపాక్స్ హబ్ అన్న అది ఉపయోగకరమైనటువంటి పరిశ్రమ, దాన్ని మరి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కడప స్టీల్ ప్లాంట్ను కూడా వెంటనే నెలకొల్పాలి. ముఖ్యంగా అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించాలి. యువతకు ఉద్యోగాలు కావాలంటే ఖచ్చితంగా మరి అన్నీ అమరావతిలో పెడుతున్నప్పుడు మిగతా రాయలసీమ యువతకు, ఉత్తరాంధ్ర యువతకు అవకాశాలు లేకుండా ఆ ప్రాంతం వారికి ఉద్యోగాలు ఇస్తే ఎట్లా? కాబట్టి అది ఖచ్చితంగా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో నామకే వాస్తు పెట్టారు, దాంట్లో అన్ని బ్రాంచెస్ పెట్టాలి. కాబట్టి రాయలసీమను మళ్ళీ తెలంగాణ లాగా ప్రత్యేక రాష్ట్రం వైపు పోకుండా ఉండాలంటే కళ్ళు తెరిచి ఈ యొక్క నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అటు అధికార పక్షమైన ఇటు ప్రతిపక్షమైన రాయలసీమ ప్రజల యొక్క డిమాండ్స్ని అర్థం చేసుకుని వారికి సమాన ప్రాధాన్యత ఇస్తేనే రాయలసీమ అనేది కలిసి ఉండగలుగుతుంది. యువత అప్పట్లాగానే లేరు, ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. అట్లాగే ఉన్నవాటిని తీసేయడం ఏంటి? ఒకవైపు ఇక్కడ రాయలసీమ వెనుకబాటు ప్రాంతం అయితే ఆల్రెడీ చిన్నది ఏపీజీబీ హెడ్ ఆఫీసును కడపలో ఉన్నదాన్ని తరలించాలని అనుకోవడం ఏంటి? చాలా వెనుకబడిన ప్రాంతము, రైతాంగానికి, కూలీలకు, మిగతా చిన్న వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా. అట్లాగే ఏపీ రెగ్యులేషన్ కమిటీకి సంబంధించినటువంటి దాన్ని కూడా తరలించడం ఏంటి? కాబట్టి రాయలసీమలో ఉన్న వాటిని ఉంచి అవకాశం ఉన్నటువంటి ప్రజల డిమాండ్స్ను దృష్టిలో పెట్టుకొని వాటిని నెలకొల్పి ఈ ఏదైతే ఇందాక సుబ్రహ్మణ్యేశ్వర చెప్పినట్లుగా శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తి అనేది ఉంచాలనంటే, రాయలసీమ ప్రాంతము మళ్ళీ తెలంగాణలాగా విడిపోకుండా ఉండాలనంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలనంటే నీటి ప్రాజెక్టుల పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా చేయాలా. చిన్న దెబ్బతిన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు లాంటిది కూడా పునర్నిర్మించకపోతే ఖచ్చితంగా అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాయలసీమ అభివృద్ధి విషయంలో అటు పాలకపక్షం అటు ప్రతిపక్షం రెండు కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఆ దిశగా వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి, ఆ దిశగా ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, విలేకరులు,
పత్రికా యాజమాన్యం ప్రజలు ఆలోచన చేసి ఒక ఏదైతే రేపు 22-23 కూడా సదస్సు పెడతా ఉంటున్నారో వామపక్షాలన్నీ కూడా ప్రజా సంఘాలు కూడా అన్నీ కూడా ఇప్పుడు కలిసి పోరాడుతున్నాయి. ఈ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ రాయలసీమ విద్యావంతుల వేదిక తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఒక కీలకమైన అంశం ఈరోజు పేపర్లో ప్రభుత్వం బడ్జెట్లో ఏం రాబోతుందో అన్న దాంట్లో చేస్తూ కుందు నది వెడల్పు కూడా డబ్బులు కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ పేపర్లో ప్రముఖంగా చూశాను. కుందు నది వెడల్పు కోసం